అనుకోకుండా నాకు ఈ ప్రదీప్ గారు, సినిమా యాక్టర్ ప్రదీప్ గారు కనబడ్డారు ఒక చోట, ఒక ప్రోగ్రాంలో. ఆయన పిలిచి ఆయన్ని అడిగి ఆయన దగ్గర పెళ్లి పందిరి అని ఒక సీరియల్ నడుస్తుంది ఆయనది. పెద్ద కాస్టింగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ప్రదీప్ గారు హీరో, మల్లిక గారు, చనిపోయిన మల్లిక గారు హీరోయిన్, ఇంక ఈ ప్రభాకర్, వీళ్ళందరూ ఫ్రెండ్ క్యారెక్టర్స్. మన ఈటీవీ ప్రభాకర్ గారు వీళ్ళంతా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. దానికి ఏడీగా వెళ్ళా. ఆయన దగ్గరే ఒక 4-5 ఇయర్స్ ఆయన దగ్గరే, ఆయన ఆఫీస్లోనే పడుకుని అక్కడే ఎక్కడో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది అది. అక్కడే స్టే చేసి ఒక 3-4 ఇయర్స్ అక్కడే గడిపేశాను. నా కర్మ అదే అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నాడు. రావడమే నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చి టీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ 4-5 సంవత్సరాలు ఏదైతే నేను పాడు చేసుకున్నానో అదే నా లైఫ్ని శాసించింది ఈరోజు అనిపిస్తుంది. సరే, తర్వాత ఇంకా సినిమా టీవీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా సినిమా అనే పరిస్థితి కానీ ఆ ప్రపంచం కానీ కనపడదు. ఎప్పుడైతే కనపడలేదో, నాకు కనపడిన దోవలో ఆకలేస్తున్నప్పుడు మనం ఎక్కడుందో అక్కడే వెతుక్కుని తినాలి, కానీ ఎక్కడో ఉందని వెళ్తే అక్కడ ఉన్నది పోద్దేమో అని అక్కడే వెతుక్కోవడం ట్రై చేసి ఆర్టిస్ట్ అయ్యి అది కొంచెం క్యారెక్టర్ క్లిక్ అయ్యి పోనీ క్లిక్ అయిందంటే నిలబెట్టేసిందా అంటే ఉండదు. ఈటీవీలో ప్రియాంక అనే సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అప్పట్లో. అందులో నా క్యారెక్టర్ ఇంకా హిట్. అంత పెద్ద హిట్ అయినా అదే ఛానల్లో ఇంకొక సీరియల్ ఇవ్వలేదు వాళ్ళు నాకు. ఆ ఛానల్లో ఇంకొక సీరియల్ ఇవ్వలేదు వాళ్ళు.